హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ శ్రీగా. వెల్కమ్ టు సాయి శ్రీగా గోబి. అందరూ బాగున్నారు కదా? అందరూ బాగున్నారు, నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మేము అక్కడికి వెళ్తున్నామంటే నైట్ జర్నీ విజయవాడ దాకా వెళ్తున్నాం అనమాట. విజయవాడ కంటే ఎక్కడికో కాదండి, మన దుర్గమ్మ టెంపుల్కే. అక్కడే నిద్ర చేసి మార్నింగ్ లేచి దర్శనానికి వెళ్ళాలని అయితే అనుకున్నాము. మార్నింగ్ నైట్ పనుకోవడానికి కూడా అక్కడ బాగుంది. ఫస్ట్ టైం అయితే పనుకున్నాము. ఎప్పుడు అయితే ఏ 11కో 12కో సారీ 2కి అలా బయలుదేరుతాము. ఎప్పుడు 1 ఇయర్కి ఒకసారి 2కి బయలుదేరితే మార్నింగ్కి వెళ్ళిపోతాం కదా దర్శనానికి అని అనుకున్నాము. కానీ స్వాతి అక్క ఏం చెప్తుందంటే అక్కడే నిద్ర చేసి వెళ్దామే అది అండి. కానీ మేము అక్కడ వెళ్ళి కనుక్కున్నాము. నిజంగా వెళ్ళి ఎవరైనా వెళ్ళి కనుక్కోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది, ఫెసిలిటీ కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి నైట్ నిద్ర చేసి మార్నింగ్ దర్శనానికి వెళ్ళండి. మేము వెళ్ళే దారిలో హోటల్ ఆకలేస్తుంది కదా, నైట్ జర్నీ కదా, అంటే 8కే బయలుదేరామన్నమాట. ఇష్టం తినలేదు. రెస్టారెంట్ చాలా దగ్గర ఆపి డాబాలు ఏం నచ్చలేదు. కొత్తగా ఈ రెస్టారెంట్ ఒకటి కనిపించింది, హైవేలో కొత్తగా కట్టారంట. చాలా అంటే చాలా బాగుంది. హోటల్ పిల్లలు ఆడుకోవడానికి బాగుంది. వెళ్ళేదారిలో అక్కడ టిఫిన్ చేసి టిఫిన్ సెక్షన్ అంటూ ఏం లేదు, మామూలుగా చైనీస్ పరోటాలు, చైనీస్ నూడిల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అవి ఆర్డర్ పెట్టుకొని తినేసి బయలుదేరామన్నమాట. అంతలోకి వెళ్ళే లోపల కరెక్ట్గా 1:30 అయిపోయింది. అక్కడికి వెళ్ళి అక్కడ డ్యూటీ చేస్తున్న వాచ్మెన్ వాళ్ళని అడిగేసరికి వాళ్ళు చెప్పారు పలానా దగ్గర అని. సో బాగుంది, అంటే కింద గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నట్టు చాలా అంటే చాలా బాగుంది. మనం నిద్రించడానికి బాగుంది. సో నిద్ర లేచి మార్నింగ్ లేచి కృష్ణానదికి అయితే వచ్చాము స్నానం చేయడానికి. స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాం అన్నమాట. టెంపుల్లో ఫోన్ అయితే అలౌడ్ చేయరు, కానీ మేము లిఫ్ట్ కింద నుంచి వెళ్ళామన్నమాట. పైన నుంచి అయితే అసలు అలౌడ్ చేయరు, కింద నుంచి వెళ్ళాము. లిఫ్ట్ ఫెసిలిటీ ఉంది కాబట్టి లిఫ్ట్లో వెళ్ళిపోయాము. సో అంత చెకింగ్ అయితే ఏం లేదు. దసరా అప్పుడైతే ఉంటుందేమో, మామూలుగా అయితే ఏం లేదు కాబట్టి వెళ్ళిపోయాము. ఇదో మా మనీ, తెలుసు కదా మా మనీ, అన్నవరం మనీ. మా మనీ అక్కడ కోచింగ్ తీసుకుంటున్నాడు అనమాట. విజయవాడలో ఎస్ఐగా కోచింగ్ తీసుకుంటున్నాడు. వాడి హైట్కి జాబ్ కొట్టాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో అక్కడ పనుకున్నాం అనమాట. అక్కడే స్టే చేసాం. ఇక్కడ నుంచి వెళ్ళాలి, కానీ మేమైతే లిఫ్ట్లో వెళ్ళిపోయాము డైరెక్ట్గా. ఇది పైన అమ్మవారు గుడి, అంటే వినాయకుడిది, సుబ్రహ్మణ్య స్వామిది అందరూ ఉంటుంది కదా. మెయిన్ లోపలైతే తీయలేదు, కానీ బయట మొత్తం తీసాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. విజయవాడ చూడని వాళ్ళైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే అంత పర్ఫెక్ట్గా వీడియో తీశాను, చూడండి. ఇది టెంకాయలు కొట్టుకునే ప్లేస్ అన్నమాట. అక్కడి నుంచి లోపల ఇదంతా చిన్న చిన్న గుళ్ళు, మళ్ళీ అదే శివుడి గుడి కూడా ఉంది. ఇది మెయిన్ గుడి, గర్భగుడి. అది ఆ చెట్టు ఉంది కదా, టీవీలో చూసుంటారు కదా, ఆ చెట్టు మెయిన్ అదే లోపల, అదే గుడి. నేను బయట కూర్చోన్నాం అంతే. దర్శనం అయిపోయిన వెంటనే మేము బయట కూర్చోన్నాం అంతే. అదే గుడి. ఇంకన్నీ తీసాను, లొకేషన్స్ అన్నీ తీసాను. ఒక్క అమ్మవారిని తప్ప మిగతా ప్లేసెస్ మొత్తం కవర్ చేశాను. చూసారు కదా. ప్రసాదం తింటున్నాము, కొబ్బరి చెప్పు ప్రసాదానికి ఇస్తుంటారు. పులిహోర ఇచ్చారన్నమాట. ఇది వచ్చి బయట లొకేషను, బయట గుడి, అంటే ఇందాక కూర్చున్నాం కదా, అక్కడ దాటి మెయిన్ గుడి దాటి ఇటు పక్క అనమాట. బయట అమ్మవారిని ఇలా అలంకరిస్తుంటారు. చాలామంది ఫొటోస్ కానీ అట్లా తీసుకుంటూ ఉంటారన్నమాట. ఇక్కడ దర్శనం చేసుకున్నాం, ఫోటోలు కూడా తీసుకున్నాం. అక్కడి నుంచి మల్లికార్జున స్వామి అని ఆలయం, అక్కడే శివుడిది. అంటే అమ్మవారిని దర్శించినప్పుడు శివుని కూడా దర్శించుకోవాలి కదా. సో
ఇది అనమాట లొకేషన్. ఇదంతా పైన అనమాట, ఇదంతా పైనే. మామూలుగా అయితే దసరా టైంలో ఫోన్ కూడా అలౌట్ చేయరు. ఇప్పుడు అంత రెస్ట్ లేదు, జనాలు ఎక్కువ లేరు కాబట్టి అయితే పంపించారు. మీకోసం నేను అంత దగ్గరుండి తీసాను అన్నమాట. అప్పుడు టైము 10 కూడా కాలేదు, 8:30. చూసారా ఎండ ఎలా ఉందో. స్వాతి అక్క, నేను, పాప. ఇది వచ్చి లడ్డు ప్రసాదానికి. ఇదంతా దర్శనం అయిపోయిన వెంటనే ఇట్టే పంపిస్తారు, ఇట్టే వెళ్ళాలి. చూడండి ఇక్కడ కృష్ణుడిది మామూలుగా చూసారా ఎలా ఉందో షోకి, బాగుంది కదా. మళ్ళీ అక్కడ వచ్చి తాంబేళ్ళు చిన్న పార్క్ లాగా పెట్టున్నారనమాట, అక్కడే పైన గుళ్ళోనే. చూసారు కదా, బాగుంది కదా, బ్రతుకున్నాయండి నిజం తాంబేళ్ళు అవి. తర్వాత శివాలయానికి వెళ్ళాము. చూసారా జనాలు క్యూ ఎలా ఉన్నారు. నేనైతే ఫోన్ వాడికి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను, అలౌట్ చేయరు కాబట్టి. సో దర్శనం కూడా అయిపోయింది. ప్రసాదం భలే ఆకలేస్తుంది, ప్రసాదం అయితే తింటున్నాను. తర్వాత ఎక్కడికి వచ్చామో తెలుసా, 1 year అవుతుందంట. మా మణిగాడు ఇక్కడ తీసుకొచ్చాడు అంబేద్కర్ స్టాచ్యూ. చాలా అంటే చాలా పెద్దది అసలు. నిజంగా ఈవినింగ్ అయితే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. చూసారా, కరెక్ట్గా 10:30కి అలా వెళ్ళాము అక్కడికి. చిన్న హైట్లో లేదు అండి అసలుకి. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఆ డెకరేషన్స్, ఆ చెట్లు. అబ్బా సూపర్గా ఉంది. సరే లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాము. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది, నిజం చెప్తున్నా. 5 రూపాయల టికెట్, పోతే పోతే 5 రూపాయలు. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుంది. లోపల చెట్టు కానివ్వండి, వనం కానివ్వండి, అందులో నెమలితో చేసిన డెకరేషన్స్ అది చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంది. అదే ఈవినింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఎందుకంటే అక్కడక్కడ వాటర్ ఫాల్స్ కూడా పెట్టున్నారు. అది ఎలా వస్తుంది మనం చూడలేదు కదా. నాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది. ఒక్కసారి విజయవాడకి వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళి చూడండి. 1 year అయిందంట ఇది కట్టి. బాగుంది అంబేద్కర్ స్టాచ్యూ. అంబేద్కర్ గారి గురించి చెప్పనవసరం లేదు, చాలామందికి తెలుసు. అందులో ఈరోజు అంబేద్కర్ జయంతి. చూసారు కదా, నెమలి డెకరేషన్ చేసి చెట్లు. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం కూడా లోపలికి బాగునివ్వట్లేదు వాళ్ళు. ఎక్కడ చూసినా అక్కడ సెక్యూరిటీ గార్డెన్స్ ఉన్నారు అనమాట. అందులో ఏప్రిల్ 14 అంబేద్కర్ గారు జయంతి. ఆయన ప్రజల కోసం చాలా చేశారు, తెలిసిందే. చిన్నప్పుడు మనం బుక్లో చదువుకున్నాం. నాకు కొంచెం గుర్తుంది, కొంచెం గుర్తులేదు, సారీ ఏమనుకోబాకండి. చూడండి లోపల కూడా చాలా అంటే చాలా బాగా పెట్టున్నారు. చూసారు ఎంత హైట్లో ఉందంటే, కింద నుంచి చూస్తే ఓ అమ్మ చాలా హైట్లో ఉంది. లోపల కూడా వెళ్ళి చూపిస్తాను రండి. లోపల కూడా చాలా బాగుంది. చూసారా ఆయన చేసిన సేవలు కానీ కార్యక్రమాలు కానీ గురించి ప్రతిదీ హిందీలో, తెలుగులో అలా వీడియో రూపంలో సెట్ చేసి పెట్టున్నారనమాట. అందరూ ఉన్నారు, జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ అందరూ ఉన్నారు. దేశం కోసం పోరాడిన వల్ల చాలామంది ఉన్నారు ఇందులో. బాగుంది. మీరు ఎవరైనా కానివ్వండి, 5 రూపాయల టికెట్, ఎవరైనా వెళ్ళొచ్చు. బాగుంది. ఎనీ టైం ఎప్పుడు ఓపెనింగ్లో ఉంటుందంట. ఒక మంగళవారం ఏమో హాలిడే అని చెప్తున్నారు. నేనైతే చూసారు కదా, ఆయన చిన్నప్పటి నుంచి వాళ్ళు కుటుంబం ఎంతమంది, వాళ్ళ సిస్టర్స్, వాళ్ళ బ్రదర్స్ అందరి గురించి వేస్తున్నారు. ఆయన ఏమేం చేశారో ప్రతిదీ ఉంది, చూడండి.
ఆ శిల్పం చూసారా? అచ్చం అసలు సార్ ఉన్నట్టే అనిపిస్తుంది కదండీ! మా పాప అయితే సేమ్ మనిషే మమ్మీ మనిషి పాప చిన్నపిల్ల కదా! ఏమనుకోవద్దు. అసలు అంత బాగుంది చూసారా? ఆయన కూర్చోవడం గానీ, ఆయన ఉన్నట్టే ఉంది కదా మన కళ్ళ ముందు. నిజంగా విజయవాడకి వెళ్ళినప్పుడు ఎవరైనా కానీ చూడని వాళ్ళు ఉంటే మిస్ కాకుండా వెళ్ళి చూడండి. ఇది చూసారా శిల్పం ఎలా ఉందో? అసలు బ్రతికి ఉన్నట్టే ఉన్నారు కదా! సో ఇక్కడ ఉన్న పేర్లు ఎవరెవరో కింద కామెంట్ చేయండి. అసలు మా పాప అయితే మమ్మీ ఎలా సెట్ చేశారు అసలుకి చూడు మమ్మీ వాళ్ళు వాచ్ కూడా పెట్టుకున్నారు చూడు అసలుకి ఎంత బాగుందో కదా అని. మేము 5 మంది వెళ్తే 5 మందికి చాలా బాగా నచ్చింది. సో వెళ్ళని వాళ్ళు ఉంటే మీరు కూడా ఒక్కసారైనా వెళ్ళండి. లొకేషన్ బాగుందని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్నీ అయితే తీసేసుకున్నాను. ఎలా ఉంది వీడియో? బాగుంది కదా? ఇలాగే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.